కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ క్రికెట్ ప్రపంచంలో పెద్ద దుమారాన్నే రేపుతుంది. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్గా విరాట్ రారాజుగా నిలిచాడు. ఇంకో 4-5 ఏళ్లు ఆడుతూ పాడుతూ క్రికెట్లో కొనసాగే ఫిట్నెస్ కోహ్లీది. కానీ అంతలోనే అందరికీ షాక్ ఇస్తూ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంతో పకడ్బందీగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్న కోహ్లీ ఇలా రిటైర్మెంట్ ఇవ్వడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని క్రికెట్ లోకం కోడే కూస్తుంది. ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు. IPL 2025 ఫైనల్ ముగిసిన వెంటనే అందరికంటే ముందు ఇంగ్లాండ్ వెళ్లాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడట. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్ట్ క్రికెట్పై మరింత ఫోకస్ చేస్తానంటూ అప్పట్లో కోహ్లీ నేరుగానే చెప్పాడు. ఇంగ్లాండ్లో జరిగే కౌంటీ మ్యాచ్లు కూడా ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంతలోనే కోహ్లీ ఇలా రిటైర్మెంట్ ఇవ్వడంతో షాక్ అయ్యానని శరణ్దీప్ సింగ్ స్టార్ స్పోర్ట్స్తో పంచుకున్నాడు. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ ఢిల్లీ రంజీ కోచ్తో కూడా చెప్పాడంట. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడట. ఇంగ్లాండ్లో ఇండియా తరపున 2 మ్యాచ్లు కూడా ఆడాలని కోహ్లీ ఫిక్స్ అయ్యాడు. ఈ సిరీస్లో కనీసం 4-5 సెంచరీలు బాది బ్యాక్ టు ఫామ్కి రావాలని కోహ్లీ దృఢ సంకల్పంతో ఉన్నాడట. విరాట్తో కొన్ని వారాల కిందట మాట్లాడాను. ఆ సమయంలో అడిగినప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడనున్నట్లు కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్తో 2 ఇండియా మ్యాచ్లు కూడా ఆడతానని చెప్పాడు. 2018లో జరిగిన రంజీ మ్యాచ్లలో ఎలా పెర్ఫామ్ చేశానో అలాగే ఇంగ్లాండ్ సిరీస్లో 4-5 సెంచరీలు నమోదు చేస్తానంటూ కోహ్లీ కాన్ఫిడెంట్గా చెప్పాడు అని ఢిల్లీ రంజీ క్రికెట్ కోచ్ శరణ్దీప్ సింగ్ స్టార్ స్పోర్ట్స్తో పంచుకున్నాడు.